SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్ర వన్ స్టాప్ డ్రైవ్ ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అతిపెద్ద కణితి తొలగింపు శాస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. బల్మూర్ మండలానికి చెందిన అనిత అనే రోగి కడుపులో 10 కిలోల కణితితో బాధపడుతుంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో వైద్య బృందంతో కలిసి అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కణితిని విజయవంతంగా తొలగించారు. ఎమ్మెల్యేగా ఉంటూ సర్జరీ చేయడంపై ప్రజలు ఆయనని అభినందిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని అధిష్టానం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లాలో ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానాన్ని తన కూతురు పేరులో చూపెట్టాడు. పాలకీడు మండలం శూన్యపాడులోని ఓ కార్యకర్త 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అదే సంవత్సరంలో కూతురు పుట్టడంతో బాలికకు రమావత్ కాంగ్రెస్ అని పేరు పెట్టాడు. అనంతరం కాంగ్రెస్ మీద అభిమానంతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అందించే ఏ సహాయాన్ని కూడా తీసుకోకపోవడం చాలా గొప్ప విషయం. ఈ రోజు తుక్కుగడలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చెలో జన జాతర భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా మల్లికార్జున ఖార్గే హాజరు కానున్నారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మరియు ఇంద్ర ప్రియదర్శిని పార్లమెంట్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ ప్రతి ఊర్లో నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చింది. యూపీఐ ద్వారా క్యాష్ డిపాజిట్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ప్రస్తుతం క్యాష్ డిపాజిట్ మెషిన్లు డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే డబ్బులు డిపాజిట్ చేసే సౌకర్యం ఉంది. కార్డులెస్ లావాదేవీ మాదిరిగా భవిష్యత్తులో యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ చేసే మార్పులు చేస్తాం. దీని ద్వారా ఖాతాదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి.